Hello friends, welcome to the session. Mains level data interpretation series లో నెక్స్ట్ సెట్ ఈ పర్టికులర్ సెషన్ లో మాట్లాడుకుందాం, రైట్? ఎస్. సో ఒకసారి క్వశ్చన్ డిస్ప్లే అవ్వగానే వీడియోని పాజ్ చేసి ఓన్గా ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి, ఓకేనా? హియర్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. టిల్ డేట్ ఐ హ్యావ్ డిడ్ 133 వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. ఒకసారి ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసి ఉంచుతాను, ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. టోటల్ 133. దిస్ ఈస్ ద 134th సెషన్ ఇన్ మెయిన్స్ సిరీస్. ఓకే, రైట్, వెరీ గుడ్. సో హియర్ ఇస్ ద సెట్. The bar graph shows the number of mobiles, laptops, TVs in 5 different months. Very good. అన్ని వేరియబుల్స్లోనే ఇచ్చినట్టున్నారు. పి అండ్ ఆర్ 40Q 30P అండ్ సో ఆన్ ఇలా మాట్లాడుతున్నారు. నోట్ పాయింట్స్ ఏవో చెప్తున్నారు. ద నెంబర్ ఆఫ్ మొబైల్స్ టు టీవీస్ ఇన్ మే గురించి టిల్ మే ఉంది, కానీ ఓన్లీ మే నేను ఫైండ్ అవుట్ చేయలేను. ఈ పాయింట్ వల్ల ప్రస్తుతానికైతే నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత రేషియో ఆఫ్ ల్యాప్టాప్స్ జాన్ టు ఫెబ్ ల్యాప్టాప్స్ 40Q అలాగే 260T. ఫెబ్లో అయితే కనుక 260T మైనస్ 40Q అని మాట్లాడాలి, రైట్? దిస్ ఈజ్ క్యూములేటివ్ డిఐ, కరెక్ట్? ఎస్. సో క్యూములేటివ్ ఇక్కడ నుంచి Q అండ్ T రెండు వాల్యూస్ రావాలి, అప్పుడే లేదు. తర్వాత ద యావరేజ్ వాల్యూ ఆఫ్ P అండ్ S ఈజ్ రైట్ 3/2 times the R. Average of P and S ante P plus S upon 2. This value is 3/2 times that of R. వచ్చిన value R is equal to P plus 3R is equal to P plus S is equal to 3R. Very good. ఇది సెకండ్ పాయింట్ నుంచి. ల్యాప్టాప్స్ ఇన్ మే ల్యాప్టాప్స్ 800. వెరీ గుడ్. 74S కాదు, అక్కడ ఓన్లీ మే. ఇది టిల్ మే అంటే 74S మైనస్ 58S. ఓకే, టిల్ మే నుంచి టిల్ ఏప్రిల్ దాన్ని కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే 74S మైనస్ 58S. దిస్ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 800. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దట్ 78 minus 54, 16, 16, 5 times 80, S is equal to 50. S వాల్యూ 50గా బయటకు వచ్చింది. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఈ పాయింట్ని కంప్లీట్గా వాడలేదు ఇంకా. P plus S is equal to 3R. P వాల్యూ కూడా రావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ టీవీస్ సోల్డ్ ఇన్ ఫెబ్ అండ్ మార్చ్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫెబ్ అండ్ మార్చ్. ఈ రెండు వాల్యూలు కావాలి అంటే, ఫర్ సపోజ్ ఇది ఏ అనుకుంటే ఇది A plus B, ఇది A plus B plus C, కరెక్ట్? B plus C కావాలి అంటే ఏ ఒక్కదాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది, కరెక్ట్? డన్, వెరీ గుడ్. 40P టిల్ మార్చ్. టీవీ సార్ మాట్లాడుతుంది గ్రీన్ కలర్. 80P మైనస్ 30P. దీనిలో నుంచి ఈ టోటల్లో నుంచి ఏని కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే ఫెబ్ అండ్ మార్చ్ B అండ్ C వచ్చేస్తాయి, రైట్? జాన్ ఏ, జాన్ ఫెబ్ మార్చ్, రైట్? ఇలా రాసుకున్నాం. ఓకే, వెరీ గుడ్. సో దట్ 80P minus 30P, 80P minus 30P, this value is 2000. 50P value 2000 అయితే P value 40. వెరీ గుడ్. P value 40. R is equal to రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 3 చేయాలి. 90/3 which is 30. PRS వాల్యూస్ వచ్చేసాయి. PRS P is equal to 40, R 30, P 40, P 40, R 30, S 50.
వెరీ గుడ్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి టేబుల్ని ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, పి ఇంటూ ఆర్ వాల్యూ. ఓకే, పిఆర్ 1200 జనవరి. వెరీ గుడ్. అలాగే క్యూ వాల్యూ ఉంది, లేదు ఫైండ్ అవుట్ చేయలేం. 30p, ఇది కూడా 1200. వెరీ గుడ్. నెక్స్ట్ 40s, 4 5 times 20, this value is 2000. Very good. This value is 2000. Super. Next 260t ల్యాప్టాప్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేము, ఎందుకంటే టీ ఇంకా తెలియదు కాబట్టి. వెరీ గుడ్. 50s, 5 5 times 25, 2500. 2500. Very good. Next 25r plus 55s. r s రెండు ఉన్నాయి. 25r, 25r అంటే 30, which is 750. 55s, 55 50 times. Very good. Double 110, 220, 220 plus 55, 275, 2750. Correct. Okay, 2750 plus 750, which is 250 add చేస్తే 3000, 3500. This value is 3500. Super. Till March. అలాగే 80p, 84 times 32, 3200. Very good. Very good. Next 170r, 170r, సారీ 17r అయి ఉంటుంది. 170r కాదు, ఇది 17r. 17 3 times 51, 5100. Right. Very good. Very good. That is 17r, not 170r. Very good. Next 4100 direct value. 4100 direct value. Very good. నెక్స్ట్ టీఆర్ఎస్, ఆర్ఎస్లో ఉన్నాయి కానీ టీ లేదు, ఇంకా ఫైండ్ అవుట్ చేయలేం. 74s, ఎస్ వాల్యూ ఉంది. 74 5 times అంటే హాఫ్ చేసి ఇంటూ 10 చేస్తాం. ఇంటూ 5 అంటే హాఫ్ చేసి ఇంటూ 10. 37, 3700 హియర్. వెరీ గుడ్. అలాగే 980t అని మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. ఇక్కడ నుంచి కూడా వాల్యూ అయితే ఏం రాదు. ఓకే, సో ఇవి నా వాల్యూస్. ఇంకా రేషియో, ఇప్పుడు ఈ టేబుల్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తా. దిస్ ఈజ్ 1200 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 1200. ఇక్కడ టిల్ ఫిబ్రవరి అంటే జాన్ ప్లస్ ఫెబ్ 2000 అంటే ఫెబ్ 800 ఉండాలి. 3500 మైనస్ 2000 క్యుములేటివ్లో నెక్స్ట్ వాల్యూ రాయాలి అంటే ముందు వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేయండి చాలు. 1500. 51 minus 35, 16. కరెక్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఏం తెలియవు. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ 12 25 అంటే 1300. 32 minus 25, 700. 41 minus 32, 900. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు ఫస్ట్ నోట్ పాయింట్ ఏం చెప్తున్నారో చూద్దాం. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ టు టీవీస్ సోల్డ్ ఇన్ మే. మే మొబైల్ టు టీవీ ఈజ్ ఇన్ ద రేషియో 9:8. వెరీ గుడ్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఇన్ జాన్ అండ్ ఫెబ్. Jan and Feb. Very good. This ratio is 8:5. Okay. A, B, C రాసుకున్నాం. 8A, 8B, 5C. Very good. Very good. Done. ఇక్కడ వచ్చేసి రైట్ టిల్ మే 4100, 980t. మే గురించి మాట్లాడుతున్నారు. రైట్.
సో మే గురించి మాట్లాడడము అంటే ఈ కంప్లీట్ వాల్యూలో నుంచి దీని ముందర వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేయడం అంటే 5100 సబ్స్ట్రాక్ట్ చేయడం కరెక్ట్. ఈ టోటల్ 900t ప్లస్ ఆర్ ఇంటూ ఎస్. ఆర్ఎస్ వాల్యూ ఎంత సార్? పిఆర్ఎస్లు కొంచెం పైన రాసుకుందాం, లేకపోతే P40 R30 S50. Very good. So 900t plus RS R3 times 1500 minus 5100. ఇది వచ్చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1500 minus 5100 minus 5100 which is so minus 3600. Correct. R into S 1500. 51 minus 15, 50 minus 15, 35, 36. 3600 upon 980 minus 980t minus 4100. 4100 is the still value. Very good. This ratio is 9:8. This ratio is 9:8. Very good. 9 cancel చేద్దాం. 9 4 times, 9 10 times, 100 times, 0 0 cancel చేస్తే వెరీ గుడ్. జీరోలన్నీ తీసేద్దాం. 0 0 0 0. అలాగే కింద డినామినేటర్లో 2లని కూడా క్యాన్సిల్ చేసేద్దాం. 249 times 2. న్యూమరేటర్తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 5 and 20 రాసుకోవడానికి. 205 times. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే దిస్ వాల్యూ ఈజ్ 5 అండ్ దిస్ వాల్యూ ఈజ్ సారీ ప్రతిసారి ఇది వచ్చేస్తుంది. ట్వంటీ. ఇది క్యాన్సిల్ చేస్తే రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ 20. 8 5 times 40t minus 8 2 times 16 160 is equal to 49t minus 205. 9t value 45, t value 5. Very good. t is equal to 5. t 5 అయితే 980t అంటే till this value is 980 into 5 which is half 4900. 4900 correct. Very good. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 800 ఇంక్రిమెంట్. 8:9 రేషియో. దిస్ రేషియో ఈజ్ 900. సో 900 యాడ్ చేస్తే ఇక్కడికి 6000. వెరీ గుడ్. ఈ పాయింట్ అర్థమైందా? సూపర్ సూపర్. ఇంకొక రేషియో మాట్లాడారు, ల్యాప్టాప్స్ రేషియో. రైట్. అలాగే ఏప్రిల్ అండ్ మే. ఇంకేమైనా టీ ఒక్కటే ఉన్నది. ఫెబ్ 260t. 260t ఫెబ్. క్యూ వాల్యూ రాలేదుగా. టిల్ ఫెబ్ ఇవి రెండు 8:9. ఇందాక ఇక్కడ 8:9 రాసాం కదా, సారీ ఇది 8:8b:5b. ఇది 8. టిల్లులో రాయకూడదు, టోటల్ వాల్యూస్ కాదు. ఓకే, ఓన్లీ వాల్యూస్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 85 ఎస్. ఇక్కడ ఒక వాల్యూ ఉన్నట్టుంది. ఎస్లో ఒక వాల్యూ ఉన్నట్టుంది. 85 58. 58 అంటే హాఫ్ చేస్తే 29. 2900. వెరీ గుడ్. ఇక్కడ వాల్యూ వచ్చేసినట్టుంది which is 800. Correct. Very good, very good.
Now laptop in a Jan 40Q 260T T value find out చేసినట్టున్నాం. till Feb laptops is 260T, which is half చేస్తే 1300, right? So total 8B plus 5B is 1300. 8B plus 5B అంటే 800 500 very good, very good. Next, so 40Q is equal to 800. 40Q is equal to 800. Q is 20. Q is 20. Very good. 40Q value 800. Q is 20. Third value మాట్లాడితే, right? 40P plus 20Q. 40P 1600 plus 400. This is 2000. Till March this value is 2000. అంటే 700 ఇంక్రిమెంట్. మార్చ్లో 700 ఇంక్రిమెంట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, సో స్టార్టింగ్ 800తో స్టార్ట్ అయింది. వెరీ గుడ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రిమెంట్? 900 ఇంక్రిమెంట్. ఏప్రిల్లో 900. డన్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో టేబుల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, రైట్? చిన్నగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఒక పాయింట్కి ఇంటర్ కనెక్షన్ అయితే ఉంది క్వశ్చన్లో. తర్వాత టేబుల్ అయితే డ్రా చేసేసుకున్నాం కదా. క్వశ్చన్స్ చూద్దాం. PQRST వాల్యూస్ కూడా రాసుకోవాలి. PQRST P వాల్యూ వచ్చేసి 50, Q20, R30, S50, P40, P40, T value 5. Very good. 40, 20, 30, 55. Super. The number of 4G mobiles sold in April in the shop is X, and the number of in the May is X plus 250. Very good. Total number of 5G in March 20% less than that of April, and the total number of Feb, May, April, May, March, April, May 3 months గురించి మాట్లాడుతాం. ఫెబ్ కూడా మాట్లాడారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓన్లీ 4G అండ్ 5G. ఓకే, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే. ఓకే, మొబైల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫెబ్లో టోటల్ అంతా మొబైల్స్ 800, మార్చ్లో 1500, ఏప్రిల్లో 1600, మేలో 900. వెరీ గుడ్. వీటిని 4G అండ్ 5G మొబైల్స్గా 2 కేటగరైజేషన్స్ చేశారు, రైట్? ఒక్కొక్క వాల్యూని 2 కేటగిరీస్ మాట్లాడదాం. ఈచ్ వాల్యూ యాజ్ 2 కేటగిరీస్, 4G అండ్ 5G. Very good. The number of 4G mobiles sold in April. 4G mobiles in April is X. This value is X. And the number of mobiles in May is X plus 250. Very good. అంటే ఈ వాల్యూ వచ్చేసి 1600 minus X, 900 minus 250, 650 plus X. Very good. The number of 5G mobiles in March is 20% less than April, Feb, May. Okay,
20% అంటున్నారు కాబట్టి let x is equal to 10a. Let x is equal to 10a. ఇది 10a అంటే 20% తీయడం కదా ఈజీ అవుతుంది, 50% కూడా తీయడం ఈజీ అవుతుంది, రైట్? వెరీ గుడ్. ఈ వాల్యూ ఎంత అని చెప్తున్నారు? 20% లెస్ అంటే ఇక్కడ నుంచి 320 తగ్గిస్తే 300 తగ్గిస్తే 1300 1280 minus 8a. Very good. 50% more than that of this value. Very good. The total number of 5G mobiles in February, 5G in Feb, more than that of May. 15a add cheyali, right? 10%, 50%, right? Which means 325, 975 plus 15a. Very good. The total number of 4G mobiles sold in March and April. ఈ రెండిటి టోటల్ మాట్లాడుతున్నారు అంటే 800 minus of this value, right? Very good. This is 15. This is 10a, right? సబ్స్ట్రాక్ట్ చేస్తున్నామంటే ఇది మైనస్ వాల్యూ రావాలి, ఇది మైనస్ రావాలి. సబ్స్ట్రాక్ట్ కదా, టోటల్లో నుంచి 900 minus 250 రాసాం, minus 10a. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దిస్ వాల్యూ దీనిలో నుంచి ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తే 15a minus 175, 1500 minus 1200, 1500 minus 1300, 200, 220 plus 8a. 8a plus 220. Very good. So this total 23a plus ikkada difference anta 25, 45. This is 1195. Very good. 45 subtract cheste 1150. 23a value 1150 అంటే ఎగ్జాక్ట్లీ ఏ వాల్యూ 550 అంటే x వాల్యూ 10 times which is 500. X value is 500. Super. Next, find the 5G mobiles sold in May. Mayలో 5G mobiles May 5G mobiles. This value is 650 minus 500. 10a kada, right? So this value is 150. ఈ 150 ఆప్షన్స్ లో ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోవాలి. 7q అంటే ఫస్ట్ ఆప్షన్ చూస్తే 7 2 times 14, 140 plus 7 5 times 35 minus 23. Very good. 175 minus 23, 152, which is not equal to first value 150. My answer must be 150 and answer has to be 150, right? Yes. Second option verify cheddam. 5p minus 30. 5p value p ante 40, 5p వచ్చేసి 200, 200 minus 30, 200 minus 30 plus 10, 210 minus 30 which is 180, which is not equal. Second option కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 4r 120 plus 20 140, 120 plus 20 140 plus 10 150. Very good. Third option, more than one option is true అనే విషయం కూడా మాట్లాడుతున్నారు, రైట్? సో 2s plus 30 చూస్తే ఫోర్త్ ఆప్షన్ కనుక చెక్ చేస్తే 2s వాల్యూ 100 plus 30 which is 130. This is not equal. Option C is the correct answer for this question, right? Option C is the correct answer.
Super. Done. Next question. The ratio of i3 generation laptops ఈసారి ల్యాప్టాప్స్ గురించి మాట్లాడుతున్నారు. సోల్డ్ టిల్ ఫిబ్రవరి అంటే 8 + 5 1300. i3 and i5 are in the ratio. Very good. And the ratio of i3 and i5 generation laptop till మార్చ్ అంటే ఈ టోటల్ ఈ 3 వాల్యూస్ కలిపితే రేషియో. వెరీ గుడ్. i3 అండ్ i5 ఓన్లీ మార్చ్ వాల్యూస్ వచ్చేస్తున్నట్టున్నాయి. ఓకే, వెయిట్, ఏం చెప్తున్నారు? i3 అండ్ i3 టు i5 జనరేషన్ till Feb 1300. i3 అండ్ i5 మాట్లాడాలి. 3:2 రేషియో విచ్ ఈస్ టోటల్ 5 parts. టోటల్ 5 parts అంటే till 5 2 times 10 26 3 times 26 2 times. వెరీ గుడ్. ఇది ఎప్పటి వరకు? టిల్ ఫెబ్. అదే టిల్ మార్చ్ వరకు మాట్లాడమంటే టిల్ మార్చ్. టోటల్ అంతా 1300కి ఇంకో 2000. i3 and i5 are in the ratio 5:3. టోటల్ 8 parts అంటే 125 times 125 5 times which is 620. వెయిట్, 8 parts కదా, 8 వచ్చేసి 125 డబల్ 250. 25 5 times 25 డబల్ కదా చేయాల్సింది. 1000లో అయితే రైట్ 125 times 250 times 255 times 253 times. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఫెబ్ మార్చ్ ఏప్రిల్ మే, అబ్బో ఫెబ్ మార్చ్ ఏప్రిల్ మే అన్నిట్లోనూ ఉంది. ఫెబ్ మార్చ్ ఏప్రిల్ మే. జాన్ ఏమన్నా మాట్లాడారా? మార్చ్ ఏప్రిల్ మే చెప్తున్నారు. వెరీ గుడ్. i3 అండ్ i5 సూపర్. రెండు సెగ్రిగేషన్స్, ఒకటి i3 ల్యాప్టాప్, రెండోది i5 ల్యాప్టాప్. టిల్ ఫెబ్ 520 టిల్ మార్చ్ 750 అంటే మార్చ్లో రైట్. 750 minus 520 750 minus 520 which is 230. i5 వచ్చేసి 230, i3 వచ్చేసి 1250లో 750 సబ్స్ట్రాక్ట్ చేస్తే 500, ఇంకొక 30 ఎక్స్ట్రా సబ్స్ట్రాక్ట్ చేయాలి. రైట్, వెరీ గుడ్. 470. రైట్, టిల్ ఫెబ్ మాట్లాడుతున్నారు. దిస్ వాల్యూ ఈజ్ 520. కరెక్ట్. ఓకే, ఈ రెండింటిని టిల్ ఫెబ్, జాన్ అండ్ ఫెబ్ గురించి మాట్లాడారు. సరే, జాన్ సపరేట్ చేయలేము, జాన్లో సపరేట్ చేయలేము అనుకుంటా ఫిబ్రవరి వరకు వచ్చి. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత ఏం చెప్తున్నారు? i3 ల్యాప్టాప్స్ ఇన్ ఏప్రిల్ ఈజ్ 20% is same that of 20% extra, which means 94 extra. 100 extra అయితే గనక 47 మీద 100 extra అంటే 570. 570లో నుంచి 6 సబ్స్ట్రాక్ట్ చేస్తే 564. కరెక్ట్, వెరీ గుడ్. ఏప్రిల్లో 564. నెక్స్ట్, అండ్ ద i3 generation laptops
ఇన్ మే ఈజ్ 30% మోర్. దీనికి ఇంకొక 47 యాడ్ చేయాలి. 560 ప్లస్ 40 600 611. వెరీ గుడ్. i5 జనరేషన్ మార్చ్ ఏప్రిల్ మే టుగెదర్. ఓకే, ఏప్రిల్ మే. అసలు ఫస్ట్ ఏప్రిల్లో టోటల్ 900 మైనస్ 564 600 తీసేస్తే 300 336 హియర్. 800 టోటల్, అందులో 600 తీసేస్తే 200, ఇంకో 11 సబ్స్ట్రాక్ట్ చేయాలి. 200 మైనస్ 11 189. వెరీ గుడ్. ఇప్పుడు ఈ టోటల్ ఎంతో మాట్లాడాలి. 230 330 విచ్ ఈజ్ 560. 560 ప్లస్ 560 ప్లస్ 200. 560 ప్లస్ 200. 560 ప్లస్ 200 760. అందులో నుంచి 5 సబ్స్ట్రాక్ట్ చేయాలి. 755. దిస్ టోటల్ ఈజ్ 755. వెరీ గుడ్. డన్. సూపర్ సూపర్. ఇప్పుడు నన్ను అడుగుతుంది కింద ఉన్న ఆప్షన్స్ని మోర్ దాన్ వన్ ఆప్షన్ కూడా ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. పి వాల్యూ ఎంత? P40, Q20, R30, S50, T5. ఇంతేనా? PQRST P40 20 30 50. వెరీ గుడ్. ఆప్షన్ ఏ గనక చెక్ చేస్తే 29R 29 3 times which is 33 times 90 870 ప్లస్ 870 ప్లస్కి వెళ్ళిపోతుంది. ఆప్షన్ తీసే. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ 22Q 22 2 times 44 440 plus 55 5 times 55 times 250 275. This total is 600 710 715. This is also not equal. Next. A పోయింది, B పోయింది. C 13. Yes, 13 5 times 65 650 plus 21 T 21 105. Yes, exactly 755. సూపర్. ఆప్షన్ సి మిగిలింది. మోర్ దాన్ వన్ ఆప్షన్ కూడా ఇచ్చారు అంటే ఆప్షన్ డి కూడా చెక్ చేయాలి. 13P 13 4 times 52. కరెక్ట్. 47T 47 5 times హాఫ్ చేస్తే 235 550 755. వెరీ గుడ్. 755. ఆప్షన్ డి కూడా సెట్ అయింది. మోర్ దాన్ వన్ ఆప్షన్. ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సూపర్. నెక్స్ట్. Total number of items in a Rebo store in January is 40% sold in the same month. Okay, 40% more. Rebo store లో ఉన్న వాల్యూ మాట్లాడితే Rebo total. This is 40% more than this value. 2000 3200 మీద 3200 మీద ఇంకో 40% ఎక్స్ట్రా 32 4 times 34 times 120 128 1280 ఎక్స్ట్రా రిబోలో టోటల్. ఓకే, విచ్ ఈస్ 4480. దిస్ వాల్యూ ఈజ్ 4480. వెరీ గుడ్. And the total number of items, the ratio of mobiles to laptops is in the ratio 5:3. The difference between laptops and TVs, laptops in difference to TV is 80. Very good. Mobile 5A, laptop 3A, TV 3A plus 80 or 3A minus 80.
డిఫరెన్స్ అని చెప్తున్నారు, రైట్? వెరీ గుడ్. సో టోటల్ 11a plus 80 is equal to 11a plus 80 is right 4480, correct? 4480 total value 4480. So that a is equal to 40, correct? 80 అటువైపు వెళ్ళిపోతే 4400, 11 క్యాన్సిల్ చేస్తే 400 ఏ వాల్యూ. 11 4 times 44, ఏ వాల్యూ 400. డన్, సూపర్. అలాగే 11a minus 80 మాట్లాడితే 11a minus 80 is equal to 4480, అంటే ఏ వాల్యూ వచ్చేసి 4560 డివైడెడ్ బై 11. 11 క్యాన్సిల్ అవ్వట్లా, 11 క్యాన్సిల్ అవ్వట్లా. సో ఇవి కాదు నా వాల్యూస్. సో మొబైల్స్ ఆర్ 5a, మొబైల్స్ ఆర్ 5a, 5 4 times 20, 2000. అలాగే ల్యాప్టాప్స్ ఆర్ 3a, 3 4 times 1200. ఇక్కడికి 3200 అయిపోయింది. రిమైనింగ్ టీవీస్ 1280. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, the value of a V is difference between mobile and a laptop. V is mobile and a laptop 800. W is the difference between mobile and a TV. Difference between mobile and a TV, which is a 620. 1200, 300, 720. Very good, 720. Done. 1300 అయితే 700, 720 is the difference. Very good. Which of the following is a true? వెళ్ళి మొదలు. ఫస్ట్ p వాల్యూ ఎంత? p40, q20, r30, s వాల్యూ ఎంత? 50, t వాల్యూ 5. వెరీ గుడ్. PQRST కరెక్టేనా? P40, Q20, R30. సూపర్. ఫస్ట్ 5p, 5 4 times 40, 5 times 200. వెరీ గుడ్. ప్లస్ 8q, 8 2 times 16, 160. Plus V 800. This value is 1160, not 1150. Very good. Second, 8t, 8 5 times 40 plus 9s, 9 5 times 45 plus 7w, 72, 7 times 7 2 times 14, 5040. Right? వెరీ గుడ్. 40 40 80 అంటే 50 ఇచ్చేస్తే ఇంకో 30. రైట్. 500, 5530, 5530 హియర్, నాట్ 20. ఇది కూడా క్యాన్సిల్ పోయింది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 25V, 25 8 times 200. V అంటే పక్కన 20,000 మైనస్ 29W, 72 3 times వచ్చేసి 30 times మాట్లాడితే విచ్ ఈజ్ 216. 30 times 2160 మైనస్ 72. 12 సబ్స్ట్రాక్ట్ చేయాలి. 2088. 30తో మల్టిప్లై చేస్తే రైట్ 29, 2088 plus 44q, 44 2 times 44
2 times 88. This value is 880 కదా యాడ్ అయింది. వెరీ గుడ్. థర్డ్ ఆప్షన్, none of these రావాలి. వెరీ గుడ్. 25v, 25 into 8, 25 4 times. Very good, very good. This is absolutely 0, only 3. None of this is the correct answer for this question. None of this is the correct answer for this question. Very good. Next question. The ratio of LED TVs sold in the month of Feb to April. Okay. And the ratio of LCD TVs sold Feb to April. May, Feb, April, May. 3 నెలలు మాట్లాడుతున్నారు. ఓకే, సో రాసుకుందాం. ఫెబ్, ఏప్రిల్, మే. మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ఎల్సిడి అండ్ ఎల్ఈడి. ఫెబ్, మార్చ్, ఏప్రిల్. క్వశ్చన్ మొత్తంలో ఇది ఉంది, నాకు చూడంగానే అర్థమైన విషయం. వెరీ గుడ్. 2 టీవీలు ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ టీవీస్. ఓకే, ఎల్ఈడి అండ్ ఎల్సిడి. LED, LCD. Very good. The ratio of Feb to April, LED Feb to April, 7A 5B. 5A, 7A 5A, sorry. 7A 5A. LCD TV Feb to April, 3A 3B. Second ratio కాబట్టి 2B. వెరీ గుడ్. ఫెబ్లో టోటల్ వాల్యూ తెలుసు, 7A plus 3B is equal to, టీవీస్ గురించి మాట్లాడితే 1300. అలాగే 5A plus 2B 900. కరెక్ట్. ఏప్రిల్ 1300, 900. ఓకే, ఈ రేషియోని 2తో, ఈ రేషియోని 3తో మల్టిప్లై చేద్దాం. సో దాట్ 26, 27 డిఫరెన్స్ ఈజ్ 100. 14, 15 డిఫరెన్స్ ఈజ్ ఏ వాల్యూ 100. ఏ 100 అయితే బి 500 సబ్స్ట్రాక్ట్ చేస్తే 400, బి వాల్యూ 200. వెరీ గుడ్. 7A 700, 500. 600, 400. Very good, very good. And the ratio of LCD TVs April to May. April to May. సరే, దీన్ని మార్చ్ అని రాయకుండా మేగా కన్సిడర్ చేసేద్దాం. వెరీ గుడ్. ఫెబ్, ఏప్రిల్, మే. రైట్. The ratio of LCD TVs sold, right, 8:9 ratio. 8 5 times, 9 5 times 45. మేలో టోటల్ దిస్ వాల్యూ అంటే ఇక్కడ 350. వెరీ గుడ్. డన్. సూపర్. Find the difference between the percentage of LCD TV sold in month of Feb and April together, and the percentage of together to the total number of TVs sold. Very good. Very good. Find the difference between LCD TVs sold in Feb and April. LCD TVs Feb and April, which is okay. ఫెబ్ అండ్ ఏప్రిల్ గురించి చెప్తున్నారు అంటే 1000 అవుట్ ఆఫ్ ఫెబ్ అండ్ ఏప్రిల్, విచ్ ఈస్ 22. కరెక్ట్. రిక్వైర్డ్ పర్సంటేజ్ ఈజ్
1022 into 100. దిస్ వాల్యూకి అలాగే డిఫరెన్స్ మాట్లాడాలి. 10/22 into 100 or else 500/22 11 500/11 కరెక్ట్. వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ ఇంకో పర్సంటేజ్ వచ్చేసి ఎల్ఈడి టీవీస్ ఏప్రిల్ అండ్ మే 850 to that of total number of TVs sold April and May total number of is 1700 into 100. 17 5 times, right? This value is a 50% exactly. This value is 45.45%. 45.45%. Required difference is 50 minus 45, which is 5. 4.55. 4.54 approximately. 4.54%. Option A is the correct answer for this question. Very good. Very good. So here ends the session. వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లెవెల్ ఆఫ్ క్వశ్చన్ నచ్చితే కనుక లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.